నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. సాక్షి పత్రిక తనపై అసత్య కథనం ప్రచురించిందని ఆరోపిస్తూ ఆయన పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో భాగంగా నేడు మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఇప్పటికే 2 దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యాయి. నేడు మంత్రి లోకేష్ తన న్యాయవాదులతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. 2019 అక్టోబర్ 22న చిన్నబాబు చిరుతిండి 25 లక్షల లండి అనే శీర్షికతో సాక్షి పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ కేసు దాఖలైంది. ఏపీ అమరావతిలో 2వ విడత భూ సమీకరణను ప్రభుత్వం ప్రారంభించింది. తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి ఈ ప్రక్రియను ప్రారంభించారు. రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల రైతుల నుంచి సుమారు 16,666 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం, పరిశ్రమలు, రైల్వే లైన్, రింగ్ రోడ్ నిర్మాణాల కోసం ఈ భూములు ఉపయోగించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్ పై బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్ పైకి వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే బస్సును ఆపడంతో ప్రయాణికులు, సిబ్బంది బయటకు వచ్చారు. ఆ క్రమంలో బస్సులో ఉన్న 6 ప్రయాణికులు, 4 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో దాదాపు 80 లక్షల రూపాయల నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మండలి కార్యదర్శి బి నరసింహాచార్యులు మంగళవారం విడుదల చేశారు. కవిత 2021 డిసెంబర్లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. 2022 జనవరిలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. 2024 ఏప్రిల్లో పార్టీ ఆవిర్భావ సభ తర్వాత ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత పార్టీ నేతలపై విమర్శలు చేయడంతో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదే రోజు ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆమె అభ్యర్థన మేరకు రాజీనామా ఆమోదం పొందింది. జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతర్రాష్ట్ర స్థాయిలో మోసాలు చేస్తున్న 2 కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత సునీల్ కుమార్ ఉన్నారు. ఆయన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉండి దాదాపు 28.24 కోట్ల జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించలేదు. మరో నిందితుడు చేతన్ 22 కోట్ల రూపాయలు నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. నేరాల తీవ్రత దృష్ట్యా ఇద్దరిని సిజిఎస్టీ చట్టం ప్రకారం అరెస్టు చేశారు. జార్ఖండ్ పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో అడవి ఏనుగు దాడి కలకలం రేపింది. సోవాన్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఏనుగు పలుచోట్ల దాడి చేసింది. గుడిసెను కూల్చడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. దీంతో అటవీశాఖ బాధితుల కుటుంబానికి 20,000 తక్షణ సాయం ప్రకటించింది. గత 6 రోజుల్లో మృతుల సంఖ్య 9కి చేరింది. భారత్లో తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును హర్యానాలో త్వరలో ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో తయారైన ఈ రైలు జీంద్ నుంచి సోనిపత్ వరకు ప్రయాణించనుంది. ఈ రైలుకు అవసరమైన ఇంధనాన్ని అందించేందుకు జీంద్లో ప్రత్యేక హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ 3,000 కిలోగ్రాముల సామర్థ్యం ఉండగా దీనికి 11 కేవీల విద్యుత్ సరఫరా అందిస్తారు. ప్రాజెక్టు పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి.
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో భారీగా బంగారాన్ని స్విట్జర్లాండ్కు తరలించినట్లు సమాచారం వచ్చింది. ఆయన తొలి పాలన సమయంలో వెనెజువెలా సెంట్రల్ బ్యాంక్ నుంచి 113 మెట్రిక్ టన్నుల బంగారం స్విట్జర్లాండ్కు పంపినట్లు కస్టమ్స్ డేటా వెల్లడించింది. దాని విలువ $5.20 బిలియన్, అంటే 46,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 2013 నుంచి 2016 మధ్య ఈ తరలింపు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్ 4 జనవరి 9 మొదలై ఫిబ్రవరి 5 వరకు కొనసాగనుంది. ముంబై ఇండియన్స్ 3 సీజన్లలో 2 సార్లు కప్పు గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 ఏళ్ల క్రితం టైటిల్ సాధించి బలంగా కనిపిస్తోంది. యూబీ వారియర్స్ జట్టులో బలమైన క్రికెటర్లను చేర్చుకుని తొలి కప్పు గెలవాలని చూస్తోంది. ఆరంభ మ్యాచ్ తర్వాత జట్ల సామర్థ్యం తేలనుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన హర్రర్ ఫ్యాంటసీ సినిమా ది రాజాసాబ్ ఈ నెల 9న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంకా అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభం కాలేదు. టికెట్ ధరలను పెంచేందుకు, అలాగే ప్రీమియర్ షోల కోసం అనుమతి కోసం నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. తీర్పు వచ్చే వెంటనే టికెట్ సేల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు అభిమానులు టికెట్ల కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.